అంటే ప్రతి పోలీస్కి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత రిట్రీట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సిలబస్లు ఏ విధంగా ఉంటాయండి? అంటే ఇప్పుడు పాతకాలం సిలబస్ల మీద నేర్పించారా, లేదంటే ఇప్పుడు క్రైమ్ రేట్ పెరగడం, ఈ క్రిమినల్ కూడా వాడే ఐడియాలజీ పెంచుకొస్తున్నాడు, వాటికి అనుగుణంగా మీ సిలబస్ని చేసుకొచ్చారా, లేదా ఎప్పుడూ మాన్యువల్ ఉంది దాని ప్రకారం వెళ్తూ వచ్చారా? మాన్యువల్ ఉంది, మాన్యువల్ స్టాండింగ్ ఆర్డర్స్ అవి ఉంటాయి. బట్ గోపీనాథ్ రెడ్డి గారు ఈ వాజ్ డైరెక్టర్ ఆఫ్ అప్పుడు ఇట్ వాజ్ ఏపీ పోలీస్ అకాడమీ. సో కృష్ణప్రసాద్ గారు ఉండాలి అప్పుడు, డీజీ గారు ఇప్పుడు ఉన్నాయి. ఈ వాజ్ డైరెక్టర్ దట్ టైం, అడిషనల్ డైరెక్టర్. మేము పీటీసీలో ఉన్నాం, నేను సంజయ్ గారు, బ్రహ్మారెడ్డి అండ్ వీ మేడ్ టీఎన్ఏ, ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ అని. సో పాత సిలబస్ అంతా పక్కన పెట్టి ఇప్పుడు జాబ్ చార్ట్, ప్రతి ఒక్కరికి జాబ్ చార్ట్, కానిస్టేబుల్ జాబ్ చార్ట్ రాసాం. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ డ్యూటీస్ చేస్తాడు వాడు, దట్ ఈస్ ట్రీటెడ్ ఎస్ టాస్క్. దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ అనమాట. అసెస్మెంట్ చేసాం ఫస్ట్. ఆ టాస్క్కి ఏం కావాలా? సో కేఎస్సీ అంటాం, అంటే నాలెడ్జ్, స్కిల్ అండ్ యాటిట్యూడ్. ఈ మూడు విష్ టు వెయ్ ఫర్ ఈచ్ టాస్క్. అలా చేసే టాస్క్స్ అన్నీ రాసి దాన్ని గ్రూప్స్ చేసి, సబ్ గ్రూప్స్ చేసి, గ్రూప్స్ చేసి దెన్ వీ ఐడెంటిఫైడ్ పేపర్స్ అనమాట. దట్స్ ఆల్ ద హోల్ సిలబస్ వాజ్ రివైజ్డ్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు టీఎన్ఏ చేయగానే ఏమవుతుందంటే ఫీల్డ్ రిక్వైర్మెంట్ చూస్తాం. ఇప్పుడు ఓల్డ్ టైమర్ అనుకోండి, ఎప్పుడో ట్రైనింగ్ అయినాడు, వాళ్ళకి ఏకేలు ఇవన్నీ లేవు అప్పుడు. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే హీ హ్యాస్ టు బి ట్రైన్డ్ ఆన్ సో మెనీ థింగ్స్. లేటెస్ట్ ఇంకా ఏంటంటే సైబర్ క్రైమ్. అవును. సో కొంచెం పాత బ్యాచెస్కి వెళ్తున్న కొద్ది ఏమైందంటే ఇవన్నీ అప్పుడు దట్ వాజ్ నాట్ ద ప్రయారిటీ అండ్ దట్ వాజ్ నాట్ ద ఆర్డర్ ఆఫ్ ద డే అప్పుడు. ఇప్పుడు కొత్త డెవలప్ అవుతున్నాయి. సో టీఎన్ఏ చేయగానే ఏం చేస్తామంటే ఆర్గనైజేషనల్ గోల్స్ ఏంటి, పర్టికులర్ ఎంప్లాయీ యొక్క స్కిల్స్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, ఈజ్ దేర్ ఇన్ గ్యాప్ ఫీల్డ్ రిక్వైర్మెంట్కి ఈయనకి ఫీల్డ్ రిక్వైర్మెంట్కి మధ్యలో గ్యాప్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పొటెన్సీ గ్యాప్. ఓకే, పొటెన్సీ గ్యాప్. అవును. సో ఆ పొటెన్షియల్ లేదు ఆయనకి. సో వీ యూస్ టు కండక్ట్ సమ్ కోర్సెస్ సెపరేట్లీ ఫర్ దట్. సో ఆ ఓల్డ్ టైమర్స్ వీళ్ళందరినీ కూడా మళ్ళీ కొత్తగా ఎక్స్పోజ్ చేసి కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు సైబర్ ఉంది. సైబర్ ఈజ్ అ న్యూ సబ్జెక్ట్ టోటలీ. ఇప్పుడు చాలామంది ఇంకా సైబర్లో ట్రైనింగ్ అవ్వలే. సో దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ది డే. ఇప్పుడు సైబర్లో ఎక్కువ ఇస్తున్నాం అనమాట. సో టీఎన్ఏ అని చేసి వీ యూస్ టు సెట్ రైట్ ద సిలబస్. ఈవెన్ ఎస్ఐ సిలబస్ అంతా కూడా చేంజ్ చేసాం, కానిస్టేబుల్ అంతా చేంజ్ చేసాం. వీ మేడ్ దెమ్ సెల్ఫ్ సఫిషియెంట్. మీరు ఒక 10 మంది కానిస్టేబుల్స్ని ఇచ్చి పంపించండి, దే కెన్ ఆపరేట్ ఆన్ దర్ ఓన్. దట్స్ హౌ వీ హ్యావ్ ఇంబైబ్ ద హోల్ థింగ్ అనమాట, ఆ ట్రైనింగ్ పార్ట్. అంటే మీరు చెప్తున్న సిలబస్ అంతా కూడా ఓన్లీ 4 గోడల మధ్య కనిపిస్తుంది. వాళ్ళకి బయటికి ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కేస్ స్టడీస్ ఎలా ఉంటాయి, ఆ విక్టిమ్స్ ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా నేర్పించాం. రోల్ ప్లేస్, వీ హ్యాడ్ కేస్ షీట్స్. దట్ సిలబస్ వాజ్ నాట్ దట్. ఇప్పుడు మీకు టీచింగ్ మెథడాలజీలో ఏంటంటే మామూలు ట్రెడిషనల్ టీచింగ్ ఒకటి ఉంటుంది, కన్వెన్షనల్ టీచింగ్, బ్లాక్ బోర్డ్ అది. దే ఆర్ కాల్డ్ ఓటీఎమ్స్, అదర్ టీచింగ్ మెథడ్స్. అదర్ టీచింగ్ మెథడ్స్లో ఇవన్నీ ఉంటాయి మీకు, డెమాన్స్ట్రేషన్స్, దెన్ యువర్ వీడియో, ఆడియో, విజువల్, ఇవి క్లాస్ రూమ్ ఎక్సర్సైజెస్, రోల్ ప్లేస్. సపోజ్ పోలీస్ స్టేషన్ ఒక ఎస్ఐ కింద మీరు కూర్చుంటారు, సంబడి కమ్స్, ఒక విమెన్ వస్తుంది, హౌ టు ట్రీట్ హర్, హౌ టు రిసీవ్ హర్, ఇదంతా రోల్ ప్లేలో చేసి చూపెట్టేవాళ్ళం, ఏది తప్పు ఏది కరెక్ట్. సో దట్స్ హౌ వాళ్ళ దీనిలో మెయిన్గా ఏంటంటే వీ ఫోకస్డ్ మోర్ ఆన్ హ్యూమన్ రైట్స్. ఓకే, హ్యూమన్ రైట్స్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద సెక్యూరిటీ, వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద విమెన్ అండ్ మైనారిటీస్. వీటి మీద చాలా ఫోకస్ చేస్తాం, సెపరేట్ పేపర్ క్రియేట్ చేస్తాం. కానీ ఇంత మీరు ట్రైనింగ్ ఇస్తున్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే ఒక కంప్లైంట్ పట్ల కానిస్టేబుల్ అవ్వచ్చు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ వరకు కొంచెం దురుసుగా మాట్లాడడం అనేది ఇప్పుడు పోవట్లేదు. ఇప్పుడు చాలామంది తగ్గిందండి. ఇప్పుడు డీజీ గారు వచ్చాక కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టి ఈవెన్ ఇప్పుడున్న డీజీ గారు అంటే ఐపీఎస్ఎల్ నుంచి డిఎస్పీ వరకు బాగానే ఉంటున్నారు. కింద స్థాయికి వచ్చేసరికి వాళ్ళ నోటు దురుస్తున్న వల్లే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నేను టోటల్ కాదన్ను. ఈవెన్ వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు సీ దట్. కానీ ఇప్పుడు ఏమైందంటే మీకు ఈవెన్ కానిస్టేబుల్లో కూడా వీ గెట్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ వచ్చారు. మన ఎస్ఐస్ వీ ట్రైన్ 267 2016. అవుట్ ఆఫ్ 267, 160 వర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఎందుకు అక్కడ జాబులు లేకపోవడము, రెండోది బికాస్ దే ఆర్ కాంపిటెంట్ నౌ. దే పేడ్ ఇంత ముందు రన్నింగ్ అవన్నీ ఉండేవి ఫిజికల్, దెన్ దే యూస్ టు గో ఫర్ రిటర్న్ టెస్ట్. నౌ ద కాన్సెప్ట్ ఈస్ బీయింగ్ చేంజ్డ్. ఫస్ట్ వాళ్ళు రిటర్న్ టెస్ట్ రాస్తారు, ఫస్ట్ గ్రే మ్యాటర్ టెస్ట్ చేసాక దెన్ దే యూస్ టు కండక్ట్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.